అందరికీ నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మొన్న 14వ తారీఖు నాడు పండగలో నేను పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చానండి. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, ఇల్లీగల్ లాటరీస్ అంటే బెట్టింగ్ యాప్స్ మించిపోతున్న వాళ్ళని భయంకరంగా డబ్బు సంపాదనకి అలవాటు పడిన యువత ఈ ఇన్స్టాగ్రామ్ లో 1,00,000 మంది వారికి ఫాలోవర్స్ ఉన్నారు అంటే వారు వెంటనే ఇలాంటి లాటరీస్ అన్నిటి కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇది కూడా ఇన్లీగల్. లాటరీ అనేది చాలా నేరం, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. అలాగే మన బెట్టింగ్ యాప్స్ కన్నా ఘోరంగా ఇది విస్తరిస్తోంది. సో వెంటనే నేను ఇది గమనించాను. ఇది ఎక్కడ గమనించాము అంటే, తిరుపతి స్వామి సాక్షిగా దేవదేవుని ఎదురుగా నిలబడి వాడు ఒక ఇల్లీగల్ లాటరీ, ఒక బైక్ ఏదో ఒక 199 రూపీస్ మీరు ఒక చిన్న క్యూఆర్ కోడ్ పెట్టి అక్కడ ప్రమోట్ చేస్తూ స్వామి మీద ఒట్టు పెట్టాడు. అక్కడ నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే వీళ్ళు ఏం చేసుకుంటున్నారో ఏం చచ్చారో ఇప్పటిదాకా చాలా చాలా ఇల్లులు పెడుతున్నారు, ప్లాట్స్ పెడుతున్నారు, కార్లు పెడుతున్నారు, బైకులు పెడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఫోన్లు పెడుతున్నారు. ఇవన్నీ పెట్టినా సరే స్వామి దగ్గర చేయగానే నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ళని చూసి ఒక చిన్న పిల్లాడు, 15 ఏళ్ల పిల్లాడు, వాడు వయసు చూస్తే సన్నగా చిన్నగా ఉన్నాడు. వాడు వెంటనే ఫోన్ ఒకటి పెట్టి 20 రూపాయలకి ఫోన్ ఇచ్చేస్తా, స్మార్ట్ ఫోన్ అని చెప్తున్నాడు. అంటే వాడు కూడా ఇందులో దిగిపోయాడు. ఇలా ఇంకెంతమందిని చెడగొడతారు, ఇంకెంతమంది ఇలా ఈ ఆర్థిక నేరాలకు పాల్పడి వీరికి ఇంకా ఇదే అలవాటు పడి ఈజీ మనీకి అలవాటు పడిపోయి అన్ని విధాలుగా పాడైపోతున్న యువతని ఒక దారిలో పెట్టాలంటే వీళ్ళకి ఎఫ్ఐఆర్ అవ్వాలి. సో అది కాకుండా విజిలెన్స్ వాళ్ళకి కూడా నేను రిపోర్ట్ చేశాను తిరుపతిలో. వాళ్ళు వెంటనే ఇప్పుడు ఫోన్ కూడా వచ్చిందండి నాకు ఇవాళ పొద్దున ఎఫ్ఐఆర్ అయిందనగానే. మొన్న చేసినప్పుడు మాత్రం ఈవో గారికి చేయండి అన్నారు. ఈ రోజు ఎఫ్ఐఆర్ అయింది, అక్కడ లేట్ అయ్యేటట్టుందని ఇక్కడ ఇమ్మీడియట్ గా చేయించడం జరిగింది. చేసిన వెంటనే వాళ్ళు ఆధార్ కార్డు అన్ని కూడా బ్లాక్ చేస్తా ఉంటున్నారు. ఇంకొకసారి తిరుపతి వెళ్లాలంటే చాలా కష్టంగా మారే అవకాశం ఉంది. కాసా ప్రవీణ్, ఇంకొక పేరు సిద్ధమోని నరేందర్. కాసా ప్రవీణ్, సిద్ధమోని నరేందర్, వీళ్ళిద్దరూ ఇప్పుడు మాకు కనబడ్డారు. అలాగే కుప్పల తెప్పలుగా ఉన్నారు. వీళ్ళని పట్టుకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు, వందల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరూ నేరాలని పంజగుట్ట పోలీసుల దృష్టికి మొన్న పండుగ రోజు తీసుకెళ్లాను. కాకపోతే నా అన్వేషణ మీద ఫైట్ అవుతోంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ ఫైట్ ను పక్కకు దారి పట్టించడం చాలా జరుగుతుంటాయి. అందుకే నేను పండగ అయిపోయిలే వీళ్ళ సంగతి చూద్దాం అనుకున్నాం. నిన్న సజ్జనార్ గారు కూడా వారు కూడా స్పందించడం చాలా సంతోషంగా ఉంది. మేము ఆల్రెడీ 3 రోజుల కిందట ఎఫ్ఐఆర్ అయిపోయింది, 3-4 రోజుల కిందట. ఈ రోజు సజ్జనార్ గారు మాట్లాడారు. ఈ రోజు వాళ్ళని పంజగుట్ట పోలీసులు, థ్యాంక్స్ టు పంజగుట్ట పోలీస్, వెంటనే ఇలాంటి ఆర్థిక నేరగాల్ని పట్టుకొస్తామని సీఏ గారు మా మాట ఇచ్చి ఇప్పుడు